హాయ్ అండి, గుడ్ మార్నింగ్. భయంకరమైన సాహసాల తర్వాత అదే తాటి చెట్లు కూడా ఒక ఉదయం అన్నమాట. మన చెట్లు కోసం వచ్చాను కదండి, అక్కడ ఆ చెట్లు పాక వేసుకోవడానికి అంటే పగల కర్రలు అంటారు తెలుసు నేను, ఇట్లా ఉంటాయి. కర్ర ఉండి ఇట్లా ఉంటే ఇక్కడ కర్ర పెట్టుకుని ఇట్లా వేస్తారు. ఇవి ఎత్తైనవి అంట, వీటిని ఇక్కడికి కొయ్యాలంట. పాప మంకులన్నీ వచ్చాడు, అయ్యా ఇట్లా ఎత్తైనవి పొద్దు రాయి అని చెప్పేసి పొద్దున్నే వస్తానులేండి అని చెప్పంటే మళ్ళీ ఫోన్ చేశాడు. ఏం లేదు, 5 నిమిషాలే పని, అందుకని ఇదిగోండి మిషన్ కూడా బయటకు తీసి సిద్ధంగా పెట్టా. యాక్చువల్ మన దగ్గర బైక్ లేదు కాబట్టి అవి నేనే వేసుకొస్తాను బండి, 5 నిమిషాలే కానీ చెప్తున్నాడు. రండి అమ్మ, ఆయన కోసం చూస్తూ ఉన్నాను అనమాట. దాని తర్వాత కారుకి వెళ్ళాలి, చీరాల దాకే గొల్లపాలెం, పెద్ద గొల్లపాలెం నుంచి చీరాల దాకా కారుకి వెళ్ళాలి. కానీ బండి షెడ్ కాడ తీసుకెళ్ళాలి. కారు వదిలి పెడతాం ఎందుకో నచ్చలేదు, ఎందుకంటే దాన్ని ఇప్పుడు బాగా ఎటగా తీసి తోలకూడదు. వచ్చాడు తోలకూడదు, ముందు షెడ్ కాడ తీసుకెళ్ళి చూపించాలి, చూద్దాం ఏం జరిగింది అనేది. సరే తలుపు కొట్టుకొని పగిలిపోతున్నాయి అండి, టమ్మా పగిలిపోతుంది గాలి. జాగ్రత్త. ఏంది ఇప్పుడే వెళ్ళావు, అప్పుడే వచ్చావా? సునీల్ అన్నయ్య ఫోన్ చేశాడు. ఇదే వేరే వాళ్ళ ఆల్టింగ్ ఫోన్ చేశారంట, ఒక అరగంటకు వస్తాడని అన్న. నేను నాకేం తెలిసి ఇప్పుడే వెళ్ళింది, ఇప్పుడే ఒక అరగంటకు అవసరం లేమ్మా, సరేలే అని చెప్పి అన్నాడు. అవదు, కుదరదు, మేము రెడీ అవుతాం. ఇదిగోండి ఝాన్సీ అయితే గోంగూర పచ్చడి, మెత్తాళ్ళ ఝాన్సీ మెత్తాళ్ళు అనుకుంటా, మెత్తాళ్ళని ఫ్రై చేసింది, గోంగూర పచ్చడి చేసింది. తినైతే నేను వీళ్ళని కర్లపాలెంలో వదిలిపెట్టి నేనైతే కారుకి వెళ్ళాలి. బాగుంది పొద్దున్నే గోంగూర పచ్చడి కాంబినేషను. థ్యాంక్ యూ. టైం 9:15 అయిందండి, నేనైతే రెడీ అయిపోయా. ఇప్పుడు ఏంటంటే ప్లాను, వీళ్ళని తీసుకెళ్ళి కర్లపాలెంలో వదిలిపెట్టి మళ్ళీ వెనక్కి పెదగొల్లపాలెం వచ్చి కారు తీసుకెళ్తానికి టైం అయితే సరిపోదు. కాబట్టి వీళ్ళనైతే ఆటో ఎక్కిచ్చేస్తున్నా, అంటే ఇక్కడ కానీ గొల్లపాలెం కానీ ఆటో ఎక్కి వెళ్ళిపోతారు. అమ్మాయి ఇక్కడే ఎక్కెళ్ళిన ఆటో ఏదో వెళ్తున్నా, మరి ఛార్జ్ చేయద్దా? గొల్లపాలెం నుంచి అయినా ఛార్జ్ చేయద్దు కానీ నేను అక్కడే దింపేది. ఏం లేదు, 7 నుంచి 20, 6 నుంచి 20 రావాలా? మేము జాగ్రత్తగానే ఉంటాంలేమ్మా. వెళ్తున్నావు ఒక ఇల్లు వచ్చేస్తున్నానుగా, మరి దిగండి. అమ్మ ఏదో ఇంటికాడ నుంచి ఎక్కెళ్ళేవాడు కదా ఆటో. ఇది బాగుంది, మన ఇష్టం ఏంది. అది కర్లపాలెం చేసి కర్లపాలెం, బాపట్ల అయితే బాపట్ల. ఈరోజు గొల్లపాలెం అయింది, గొల్లపాలెం నుంచి జాబ్స్ రే. ఇలా నా బల్ల మీద కూర్చోండి, ఇటు నుంచి వస్తాయి ఆటోలు. హలో, బ్యాగ్ బాగా ఉందా? బ్యాగ్ చూపి. 100 రూపాయల బ్యాగ్ బాగుంది. సరే పక్క కూర్చోండి పడేది. బాయ్. అదే విషయం ఇలా వదిలిపెట్టయితే నేను వెళ్తున్నా కారుకి. ఆ విధంగా వాళ్ళనైతే గొల్లపాలెంలో వదిలిపెట్టి నేను వచ్చానండి. చీరాల్లో ఉన్న మ్యారేజ్ అంట, భోజనం చేసి వెళ్ళిపోతే అన్నారు. నుంచి అయితే వెళ్ళి ఆటో తీసుకుని షెడ్ కాడికి వెళ్ళాలి. ఇక థంబ్నెయిల్ విషయానికి వస్తే ఏంటని థంబ్నెయిల్ ఒకటి ఉంది, టైం చూస్తే చాలా అయిపోతుంది, రివీల్ చేయవేంటి విషయం అని చెప్పి అనుకుంటున్నారా? కాస్త టైం ఉంది, చెప్తాను ఆగండి. అది కూడాను ఇక అయితే టైము ఇప్పుడు 11:30 అయిందండి. భోజనం చేసేసి వస్తాను, నేను కూడా వెళ్ళి ఒక అరగంట ఆగి
గాలి లేదు పోలేదండి, చెమటలు భయంకరంగా పోసేసింది. భోజనం చేసి బయటకు వచ్చే వరకే 2 అవుతుంది, పావు తక్కువ. కాసేపు కార్లో ఏసీ వేసుకుంటా. ఏ కార్ అయినా ఏ ఫంక్షన్ అయినా కానీ భోజనం చేసి వెళ్ళి కార్లో కూర్చోగానే ఒక 5 నిమిషాలు ఏసీ వేసుకోవడం అలవాటు అండి. అదే మాదిరిగా ఈ కార్లో కూడా ఏసీ వేసి కూర్చున్నాము. ఖర్చు తెచ్చుకోలేదండి. థ్యాంక్ యూ. ఇంకాస్త ప్రాణం లేచి వచ్చినట్టుందండి. చల్లటికి వెళ్ళగలంగానే షబ్బు ఖర్చు తెచ్చుకోకపోతే ఇదే ప్రాబ్లం. అదిగాక ఎండాకాలం తిన్నదేమో పలావు, ఫుల్ క్రౌడ్, బఫే సిస్టమ్ అన్నీ కలిసి వచ్చినాయి. 3 గంటలకల్లా కారు పెట్టేశారండి. ఆటో తీసుకుని పేర్లు పడేది వెళ్తున్నా మా అక్క వాళ్ళ ఇంటికి. ఎందుకనేది అక్కడికి వెళ్ళినా చెప్తాను, చూపిస్తాను కూడా. ఒరే ఇల్లారా, ఏంద్రా ఎక్కడికి వెళ్తున్నా బయలులో ఎరటిల్గా అశ్విని వాళ్ళ ఇంటికి లేరా? ఏందమ్మాయి, ఏం సంగతిలో? ఏవా ఏం సంగతిలో? అత్తూరు వెళ్ళిందిగా, రేపు వచ్చిద్ది. సరేగానే కుసేపు టీవీ పెట్టంటారు, చూద్దామా? దా టీవీ పెడతారా, చూద్దాంరా బాబు గారండి. ఏంది అర్థం కాల? టీవీ ఏ పోయింది? ఎరిగిపోయిందా? ఎవరు కొట్టారు? ఎవరు ఎవరు కొట్టారు? చూపి ఎవరు ఆడా? అన్నా టీవీ పెట్టామా చూద్దాం. అయ్యో అయ్యా. ఒకరోజు ఫోన్ చేసిందండి. ఫోన్ చేసింది ఉదయం టైంలో అనుకుంటా. ఫోన్ చేసి ఇది తెల్లగ్రహం ఉంటుంది, అబ్బాయా నాకు కాళ్ళు చేతులు ఆడుతున్నారా, తెల్లగ్రహంలా వాళ్ళరా పెట్టారా టీవీ? పెట్టారు టీవీ. ఇదండి విషయం. తీసేపిత్తా అన్సి అక్క. వాయిస్ చెప్పు. వణుకో ఇప్పుడు ప్రాక్టికల్గా అసలు ఎట్ట జరిగింది ఏంటనేది మాకు ప్రేక్షకులకి చెప్పాలి. ఎవడ ఏం చేశాడు, ఎవడ పగలగొట్టాడు, ఎట్లా పగలగొట్టాడు. ఈ టీవీ అండి, ఇది 43 ఇంచెస్ టీవీ. నా పేరు మీద తీసుకున్న ఈఎంఐలో 6 ఈఎంఐలు కట్టారు. రేపు 2వ తారీఖు 7వ ఈఎంఐకి రెడీగా ఉంది. ఈ లోపే ఇక్కడ చూడండి పగిలిపోయి ఇటు నుంచి ఇటు గీతలు వెళ్ళిపోయింది చూడండి, కిందకి పైకి. అరే నువ్వు పైకి లేకరా, ఏం చేసావు కరెక్ట్గా చెప్పు. ప్రాక్టికల్గా రిమోట్ అయితే ఇదేనా? నువ్వు ఎక్కడే ఉండవు ఆ రోజు, నువ్వు పైకిలే. ఫ్యాన్ తిరుగుతానే ఉందిగా, పైకిలే. ఈడంటే పైకి లేచి బొమ్మలు మోటు పదులు అయ్యే వస్తున్నాయి అంట. మోటు పదులు వస్తుంటే ఎట్టేసాడు డాన్స్, అట్లా డాన్స్ చేసాడంట. ఈ ఫ్యాన్ అని తిరుగుతానే ఉంది. తిరుగుతుంటే ఇది ఇట్లా పట్టుకున్నాడు అనమాట. ఇట్లా పట్టుకుని తిరుగుతుంటే ఇది వచ్చి దీనికి తగిలి, ఇదిగోండి ఇది రిమోట్, ఈ ఫ్యాన్ చివర తగిలి ఈ రిమోట్లో ఉన్న బ్యాటరీ రిమోట్ మొత్తం కాదు, బ్యాటరీ వెళ్ళి ఎగ్జాక్ట్గా ఇది చూసారా పగిలిపోయి కనబడుతుంది. ఇక్కడ తగిలి ఆ బ్యాటరీ చాడబడింది. ఈ టీవీ ఏమో అట్ట అయిపోయింది. అప్పుడు తమరు ఏడ ఉన్నారు? అక్కడ ఉండవు. ఎందుకు వచ్చా అసలు లోపలికి? ఇంకా సౌండ్ వచ్చింది, తపామని సౌండ్ వచ్చింది. రాగానే ఇంకా అమ్మ ఆడాడు.
అమ్మ అంటే ఏందన్న రిమోట్ కింద పడిపోయింది అని అన్నాడు ఫ్యాన్ కి తగిలి. సరే రిమోట్ కింద పడిపోయింది కిందకి తీసి రిమోట్ అంటున్నాను నేను. ఇంకా ఈ టీవీ సంగతి చూడలా. ఇదిగో ఈ అబ్బాయి ఉన్నాడు చూసాడా, ఈ అబ్బాయి చూసి అక్కడ చూడు అంటున్నాడు నన్ను. అక్కడ చూడు అంటే నేనేం చేశాను, ఇటు చూసే వరకు అది కట్ అవుతుంది. అయ్యో అయ్యా. ఎల్జీ టీవీ అండి, ఇది కొత్తదే, 6 నెలల టీవీ. ఇప్పుడు విషయం తెలుసా, ఇది కొన్నది నేను 34,000కి తీసుకున్నాను. స్టిల్ ఈరోజు ఒక 6 నెలల 43 ఇంచెస్ టీవీ రేట్ ఎంత తెలుసా? 3,000. 3,000 అది. నువ్వు దీన్ని అమ్మాలంటే 3,000 ఇప్పుడు. ఇది బాగు చేయించడానికి ఒరిజినల్ అయితే 23 నుంచి 26,000 అయిద్ది అన్నారండి. అందుకని చెప్పి మేము ఏం చేస్తామంటే దీన్ని సెకండ్స్లో ఇచ్చేసి, అదే వాళ్ళకి అమ్మేసేసి 3,000 ఇస్తా అన్నారు. కొత్త టీవీ అయితే తీసుకోబోతున్నా, సేమ్ టీవీ. ఏరా చిలారం చేస్తే అట్టగే ఉండిద్ది ఖర్చు. ఇక నుంచి చిలారం చేయకూడదు, ఓకే? బుజ్జే, దీని అట్ట, రిమోటు, కేబుల్స్, దాని అంటే ఈ సామాన్ ఏముంటాయి మొత్తం ప్యాక్ చేయాలి. ఇంకేమీ లేదు దానికి, ఈ రిమోట్ దానికి అది. సరే బయట దులుపది. వీళ్ళది యూహెచ్డి అండి, ఏఐ. మందేమో QLED. ఇదిగో 43 ఇంచెస్. స్విచ్ లేగట్టేసి. ఈ చేతులతోనే దీన్ని తెచ్చేవాడికి ఒకనొక రాత్రి మళ్ళీ ఈ చేతులతోనే తీసుకెళ్తా ఉన్నా. వీళ్ళు చూడండి, మళ్ళీ కవర్ కూడా వేసారు. ఎవరు పలకడింది? పేరేంది? ఆడు కాదు, అన్నయ్య. నువ్వేనంటగా టీవీ పలకడుతుంది. నువ్వేనా? ఆడేనా? మీ టీవీ ఎట్లా పిలిచారు నాకు తెలియదు. అమ్మాయి టీవీ ఇట్లుగా. నువ్వు టీవీ అంత ఉండవంటరా? ఆర్డర్ నువ్వు ఉందా? టీవీ అంతా పైకి ఎక్కువ. టీవీ అంత ఉందా నువ్వా? టీవీ అంత ఏమన్నా నువ్వు? టీవీలో సగానికి కూడా రాదా? నువ్వు వస్తావు, అంతే కొట్టింది. విషయం ఏంటంటే ఆల్రెడీ సేమ్ టీవీ మళ్ళీ ఆర్డర్ పెట్టాము. అది వచ్చింది, మ్యాక్సిమం సాయంత్రం తీసుకొస్తుంది. అయితే అవ్వకపోతే లేదు. నాకు సాయంత్రానికే కావాలి. ఇది బాగుందా? టీవీ బాగా కొట్టుకుని సాయంత్రానికి కావాలి. ఆడికి వచ్చింది. నువ్వు నిన్నే వచ్చింది అన్నావు. నువ్వే లేట్ చేస్తున్నావు, మా టీవీ రానియకుండా చేస్తున్నావు. అబ్బా, ఈ విషయం చెప్పొచ్చో లేదో కానీ చాలా బాధాకరం. ఆ చేతితోనే టీవీ తెచ్చావు. ఏడవలేక నవ్వటం ఇది. యాక్చువల్లీ మన ఇంటికి రాసిరి పుట్టినరోజు రాకముందే ఈ టీవీ పగిలింది. నా గుండెకాయ జారిపోతుంది డామ్ అనిపిస్తారని చెప్పి. ఇదిగోండి దీని రిమోటు, LG రిమోటు, అడాప్టర్. తీబుజ్జి టేప్ ఏమైనా ఉందా? తీసుకురా. పాతినవ సామాన్లే కొంటాం లేకుంటారక్క. అల్లారా పగలగొట్టిన దాకా గొలుకున్నాడు.
సరే బయలుదేరుతాం. ఇవి ఎత్తుకెళ్ళావుగా అది తీసుకురా. అది ఎత్తుకొస్తాం, పగలు కొడతాం, ఇదే చేయండి. అది కూడా పగలు కొట్టండి. నానా మన టీవీ ఎత్తుకెళ్ళిపోతున్నాడు మామ. మామ టీవీ ఎత్తుకురా, మనం మామ టీవీ ఎత్తుకురా. మరి ఈ సందర్భంలో ఒక డైలాగ్, అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగానే వస్తానేమో కానీ ఆడపిల్లకి కష్టం వస్తే 5 నిమిషాల ముందే వస్తా అన్నట్టే 4 రోజుల క్రితం తీసుకెళ్లాల్సింది ఇది. మరొక టైం కుదరట్లా. పట్టు పట్టు ఎనమూలు పట్టు. పాలు కొట్టపోయంట్రా అంట. అటు పెట్టు, లేదా నన్ను పెట్టను. తిరుగు నువ్వు తిరుగు, అటు తిరుగు. నెట్టు ఏంద్రా, ఏంది ఆడుతున్నావు? ఎరా చోటా బచ్చా ఆడతావు. బుజ్జి వెళ్తా, బాయ్. ఏడో బాకలే ఎట్టగడ చేసి సాయంత్రం తీసుకొస్తా. ఏడబాక ఎట్టగడ చేసి సాయంత్రం టీవీ తీసుకొస్తా అన్నాడు చూడు. ఇది వద్దు మాకు, మా టీవీ కాడ వద్దు, మీ టీవీ ఎత్తరామను. మా టీవీ వద్దు, మీ టీవీ వద్దు, ఈ టీవీ తెత్తరాగు. ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నావా? చెప్పు. పెళ్ళయ్యి 17 సంవత్సరాలండి మా. పెళ్ళయ్యి 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల నుంచి టీవీ లేకోకుండానే ఉన్నా నేను. వీళ్ళు పుట్టినప్పుడు కూడా టీవీ ఆలోచన రాలా మాకు. వీళ్ళు ఎప్పుడైతే 5 సంవత్సరాలు వచ్చి కొంచెం పెద్ద అయ్యి అందరి దగ్గరికి వెళ్ళి, అమ్మ అందరి ఇంట్లో టీవీ ఉంది, మనకి టీవీ కావాలని పాపం అన్నవాడే మొదలు కొట్టాడు. ఫోన్ తెచ్చుకుందాం అనుకున్నాడు. కాదుకూడదు, నాకు టీవీయే కావాలి పిల్లలు, కానీ నేనే పట్టుబట్టి టీవీ తెప్పించాను. ఇది జరిగిందా కానీ నేను ఫోన్ తెచ్చుకుంటానంటే వద్దన్నావు కదా, టీవీ రమ్మన్నావు కదా, అయితే నీ బాగా నువ్వు బడు ఇక అన్నాడు. అంటారు కదండి మగోళ్ళు, మగ మహారాజులు, పిల్లడు తప్పు చేసినా తండ్రే భరించాలి, పిల్లం తప్పు చేసినా తండ్రే భరించాలి. అట్టా మేము భరించాలి, తప్పదు. తర్వాత కోపంలో మాట అన్నాడని తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మంచిగా తాగుతాడు. తర్వాత ఫోన్ చేసి సరేలే జరిగింది ఏదో అయిపోయింది కదా, ఏమన్నా మాటలే పిల్లల్ని, ఏమంటే ఊరుకోను, ఏమనొద్దు, సరే తర్వాత కొత్తదా ఎట్టా తెచ్చుకుందామని అన్నాడు. తర్వాత కొత్తదానే అనుకున్నాం. ఇంకా అది తీసుకెళ్ళి మళ్ళీ చేయించినా కానీ మళ్ళీ రిపేర్ వచ్చిద్దామన్నా. దాదాపుగా మీకు 20,000 లాస్, 20 నుంచి 30,000 దాకా దగ్గర లాస్. కాదు 20,000 లాస్. అది విషయం. సరే బయలుదేరతా, అదండి విషయం. దీన్ని ఎత్తుకెళ్ళి మనోడి దగ్గర షోర్. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇది టీవీ పగిలిన తర్వాత నేను వచ్చి సాయంత్రం ఫోటో పెట్టా మా వాడికి, శాంసంగ్ గాడికి. వాడు అన్న మాట అక్కడికి వెళ్ళి వాడి చేత వినిపిస్తారు. ఆగండి, సరే వెళ్తున్నా మరి. టీవీ అయితే లోపల పెట్టించాను. మా వాడు లేడు కాబట్టి నేనే చెబుతున్నా వాడు ఏమన్నాడు అనేది. ఈ టీవీ పగిలిపోయింది, ఫోటో పెట్టా వాట్సాప్లో. ఫోటో పెట్టిన తర్వాత వాడే కాల్ చేశాడు. కాల్ చేసి ఎవరు పగలు కొట్టారా అన్నాడు. అరే అక్కయ్య వాళ్ళ అబ్బాయి ఇట్లా అని చెప్పగానే అక్కయ్య టీవీ అన్నాడు. అవునరా అన్న, బతికిపోయావు కదరా, లేకపోతే ఉండేదిరా అనిల్ గారు ఇక నా చేతిలో 4 రోజులు కూడా అవట్లేదు, టీవీ అట్ట పగలు కొట్టామని తిడదాం అనుకునే ఫిక్స్ అయిపోయాను అని చెప్పి అన్నాడు అనమాట. అది విషయం. సాయంత్రం అయితే టీవీ వస్తే కనుక టీవీ అయితే తీసుకెళ్తా, కొత్త టీవీ. చూద్దాం ఏం జరగబోతుందో. టైం అయితే 10:30 అయిందండి. ఇల్లు చూడండి, చీకటి మయంగా ఉంది. ఇట్లా ఉండిద్ది మనుషులు లేకపోతే ఇంటి దగ్గర. చూడండి, ఇక నా విషయానికి వస్తే టీవీ అని చెప్పాను కదండి, అది ఇంకా రాలేదు. షెడ్ దగ్గరికి వెళ్తే కళ్ళు చెదిరిపోయే మాట కూడా తెలిసిందనమాట. ఏంటంటే మన ఇంజిన్ ఆయిల్ గేజ్లు ఉంటాయి, ఇట్లా ఇక 2 గీతలు ఉన్నాయి చూసారా,
ఒక గీత 2 గీతలు 2 గీతల వరకే ఉంటుంది. 1 లీటర్ 700 పట్టిద్ది అనమాట ఈ 2 గీతలకి. వెళ్ళి చూడంగానే మేస్త్రి వాల్ ట్యాబ్లెట్ అని ఉంటాయి అవి చేసి ఇంజిన్ ఆయిల్ చెక్ చేయగానే ఈ 2 గీతల కంటే దాటి పైకి ఉంది ఇంజిన్ ఆయిల్. అది హైలీ ఇంపాసిబుల్ అనమాట. ఇంజిన్ ఆయిల్ పెరగడం అనేది జరగదు ఇంజిన్లో, కానీ అది జరిగింది. ఏంటో అని చెప్పి చేద్దామని చెప్పి తీస్తే కింద డబ్బా పెట్టి తీస్తే లీటర్ ఇంజిన్ ఆయిల్ పెరిగింది. లీటర్ ఇంజిన్ ఆయిల్ పెరగటం ఏంటరా బాబు అని చెప్పి పిచ్చెక్కింది మేస్త్రికి కూడాను. అప్పుడు ఆ ఇంజిన్ ఆయిల్ చెక్ చేస్తే ఏంటంటే ఆ ఇంజిన్ ఆయిల్లో డీజిల్ కలిసింది. అంటే దాదాపుగా లీటర్ డీజిల్ ఇంజిన్లోకి వెళ్ళిపోయింది అనమాట, ఇంజిన్ ఆయిల్లోకి. ఇక పంపు నాజులని అప్పుడు మనం ఇంజిన్ చేసేటప్పుడు గుంటూరులో చేయించాను చూసారా, ఇట్లా స్ప్రే చేశారు. ఫస్ట్ చూపించాను, వాళ్ళకి ఫోన్ చేసాడు ఇట్లా జరిగింది, పంపు నాజుల నుంచి ఏమైనా వెళ్ళిందంటారా ఏంటంటే అంత ఉండదు, అంటే అంత అయితే వెళ్ళదు, లీటర్ అయితే వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా కానీ కిక్కర్ చెక్ చేయమని చెప్పి అన్నారంట. ఇక మేస్త్రి కిక్కర్ బాగానే ఉంది, లీక్ అవ్వట్లేదని చెప్పి కిక్కర్ ఓపెన్ చేయగానే కిక్కర్లో ఒక పార్ట్ పగిలిపోయిందనమాట, క్రాక్ వచ్చేసి. ఆ క్రాక్లో నుంచి ఇంజిన్లోకి ఆయిల్ అయితే వెళ్ళిపోయింది. మనం చెక్ చేయలేదు కదా, కొత్తగా పోస్తుంది కదా ఆయిల్ అని చెప్పేసి చాలా ఉండే వరకు ఫైర్ అయిపోయేది, మళ్ళీ ఫైర్ అయిపోయేది ఆటో. చాలా ఇబ్బంది జరిగేది అనమాట. ఆ పగిలిపోయిన కిక్కర్ ఏదైతే ఉందో ఆ పార్ట్ వేయడానికి అది రాదనమాట, ఆ పార్ట్ అమ్మరు. కిక్కర్ మొత్తం వేయాల్సి వచ్చింది, 950 రూపాయలు ఆ కిక్కర్ సెట్ మొత్తం. ఇక ఈరోజు రేపు తిప్పు ఆయిల్ కానీ పెరిగినట్టుంటే ఖచ్చితంగా పంపు నాదులు ఉప్పు తీసి గుంటూరు పంపిస్తాను, వాళ్ళు ఫ్రీగానే చేసిస్తారు మళ్ళీ మనకి. అప్పుడు ఏంటి ఇది కొత్త దేశం కాబట్టి అవి చేయించుకొస్తాము, పర్లేదు సరిపోయిద్ది. అప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ పలచగా అయిపోయింది ఆయిల్, డీజిల్ కలిసి. ఇంజిన్ ఆయిల్ చిక్కగా ఉండిద్ది, ఈ డీజిల్ కలిసే వరకే అదేమో పలచగా అయిపోయింది. ఖచ్చితంగా ఇంజిన్ ఆయిల్ అయితే మళ్ళీ మార్చి కొత్త ఆయిల్ అయితే పోయాలి. అదొక 800 ఉండిద్ది 2 లీటర్ల ఆయిల్. ఇక ఈరోజు అయితే ఆ పార్ట్ 1000 రూపాయలు పెట్టి అయితే వేయించా. ఈరోజు రేపు తిరగమన్నాడు అని చెప్పేసి 3 4 మ్యాక్సిమం 5 ఎక్కించుకుని తిరగమన్నాడు. నేను సాయంత్రం 6 గంటల నుంచి మొదలు పెట్టినోడిని ఇప్పుడు దాకా తిరగతానే ఉన్నా. బాపట్ల కర్లపాలెం చందాలని చెప్పి డబ్బులు వస్తాయి కదా ఆయిల్ కన్నా అని చెప్పేసి జనాన్ని ఎక్కించుకుని ఒక 4 5 తిరగతా ఉన్నాను అన్నమాట. నిద్ర వచ్చేసింది, అందుకని వచ్చేసా, కళ్ళు కూడా ఎర్రగొచ్చేసినాయి. అదనమాట విషయం. దెబ్బ మీద దెబ్బ అన్నట్టు దాదాపు దీనివల్ల మనకి ఇంకొక 2000 ఎక్స్ట్రా అయితే పెరిగింది ఖర్చు. చూపిస్తాను నాగండి. ఏంటి తమ్ముడు ఇంత ఇబ్బంది పెడుతున్నావు, 2 రోజులు బాగానే తిరిగి ఇదిగోండి తళతళ మెరుస్తుంది చూడండి. ఈ పార్ట్ కొత్తదనమాట, 950 రూపాయలు ఈ పార్ట్ అయితే. ఇదనమాట, దీని లోపల కొట్టి ఎక్కడో కాస్త డ్యామేజ్ అయ్యింది ఇరిగి, అందుకని అంత కొత్త తెప్పించాల్సి వచ్చిందండి. రేపు ఉదయం అయితే చెక్ చేస్తానండి, ఆయిల్ కానీ పెరిగినట్టుంటే అదొక పుల్లను చూసారా, ఆ పుల్ల అనమాట ఇంజిన్ ఆయిల్ చెక్ చేసేది. ఆయిల్ కానీ పెరిగితే కనుక ఖచ్చితంగా పంపు నాజులు తీసి గుంటూరు అయితే పంపిస్తా అన్నాడు. ఒక సామెత ఉంది కదా, సాగినంతకాలం బండి నాయనమ్మ దడిపిచ్చావుగా జుమ్మంది ఉల్లంతా ఊరు నాయన ఇంకేంది వచ్చేసిందని ఆయన వచ్చిందిలేండి. లైట్లు అన్న ఎత్తుకొచ్చి ఏయి అయితే వేసి ఉండి నార్పేసేమో కాదా. అదండి విషయం. నాయనమ్మ ఒక సామెత తెలుసా నీకు, సాగినంత కాలం బండి సాగకపోతే మొండి. అట్టగే మొన్న బండి చేయించుకొచ్చింది, మళ్ళీ 2 ఏళ్ళు పని పెట్టింది, ఏదో అయ్యిందిలే. అదండి విషయం. ఇంకొక వీడియో అయితే కలుసుకుందామండి. బాయ్. నాయనమ్మా బాయ్ చెప్తావా? బాయ్.